శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతూ ఉన్నాయి. మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీశైల క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అంచనాలకు మించి భక్తులు రావడంతో ఆ యొక్క ఏర్పాట్లు చేసేందుకు కూడా అధికార యంత్రాంగంతో పాటు ఇటు పాలక మండలి కూడా తమదైన కృషి చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ అంశాల మీద మాట్లాడేందుకు మనతో ఆలయ పాలక మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క శ్రీశైల మహోత్సవాలు ఫస్ట్ టైం మీరు పాలక మండలి ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఉత్సవం. దీన్ని ఎలా మీరు చేస్తున్నారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మొత్తంగా కూడా సీఎం స్థాయి నుంచి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ యొక్క మహోత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను చాలా పకడ్బందీగా నిర్వహించాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి వారికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చిన సందర్భంగా వారు మాకు ఆదేశించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 నెలల ముందు నుంచి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరం 6 లక్షల మంది 12 రోజులకు స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరం 12 లక్షల మంది భక్తులు వస్తారనే ఉద్దేశంతో దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే శ్రీశైలంలో అంచనాలకు మించి భక్తులు రావడం ఒకవైపు ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా లేదా గొప్ప విషయంగా చెప్పుకునే శివమాల ధారణ భక్తులు ఎవరైతే వస్తారో శివస్వాములకు కూడా దర్శనం లభించని పరిస్థితి, గందరగోళం ఏర్పడిన పరిస్థితి, వారి మీద లాఠీ చార్జ్ జరిగిన సంఘటనలు ఎలా చూస్తారు? వాటి నుంచి ఏం నేర్చుకుని ఒక మరీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు? కేవలం 9వ తారీఖు సోమవారం రోజు 24,000 మంది శివస్వాములు అంచనాలకు మించి ఒకరోజు స్వామివారి దర్శనానికి వచ్చారు. వారందరికీ స్పర్శ దర్శనం ఏర్పాటు చేసి టైం స్లాట్ పెట్టిన సందర్భంలో ఒక మహాక్రతువు నిర్వహించేటప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. అలాగా కొన్ని దాని ద్వారా లోటుపాట్లు ఏర్పాటు గమనించి ఎక్కడ క్షేత్రస్థాయిలో పొరపాటు జరిగింది ఇవన్నీ అంచనా వేసి ఆ రోజు రాత్రికే మార్పులు చేర్పులు చేసి మరుసటి రోజు నుంచి ప్రతిరోజు కూడా 60-70 వేల మంది స్వాములకు దర్శనం కల్పిస్తూ ప్రతిరోజు కూడా 22,000, 23,000, 14,000, 18,000 5 రోజుల్లోనే శివస్వాములు దాదాపు 1,20,000 మంది వారందరికీ కూడా స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఇది ఫారెస్ట్ అధికారులు సమన్వయం లోపం కారణంగా ఇక్కడ పులుల గణన జరుగుతుందనే ఉద్దేశంతో వారు 8వ తేదీ నుంచే నడకదారికి అనుమతి ఇచ్చి పదే ప్రకటించడం, నడకదారి నుంచి వచ్చే భక్తులకు కూడా ఎవరన్నా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తా ఉంటే కూడా దాన్ని చించి బిస్కెట్లు తీసి పిల్లవాడి చేతిలో పెట్టి పంపించారు. ఇవన్నీ కొంత ఫ్రస్ట్రేషను స్వాముల్లో ఉన్నది. అవి కూడా ఒక కారణం. ఎందుకంటే పులుల గణన 3 ఫేసెస్లో జరుగుతున్నది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసి కూడా ఈ ప్రాంతంలో గణన చేయడం తప్పది. ఈ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో నిర్వహించి శివరాత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో పుల్లుల గణన చేసి ఉంటే ఒక వారం రోజుల ముందే శివస్వాములకు, సామాన్య భక్తులకు, అడవి మార్గం నుంచి వచ్చేవారికి అనుమతి ఇచ్చినంటే ఎప్పటికప్పుడు భక్తులు వచ్చి స్వామి అమ్మవార్లను చక్కగా దర్శనం చేసుకున్నారు. ఉదాహరణకు గత సంవత్సరం సేమ్ 2వ రోజు 8,000 మంది శివస్వాములు ఇక్కడ దర్శనానికి వస్తే ఈ సంవత్సరం 2వ రోజు 24,000 మంది శివస్వాముల దర్శనానికి వచ్చారు. అంటే ఎన్ని రెట్లు పెరిగించు 30% పెరగడం జరిగింది. దాని కారణంగానే కొంత చిన్న దురదృష్టకర సంఘటన జరిగింది అంతే తప్ప దానిని రెక్టిఫై చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోజుకు 70,000 నుంచి 80,000 మందిని దర్శనం చేయడం జరిగింది. నిన్ననే 84,000 మంది అత్యధిక దర్శనం చేసుకున్నారు. ఈరోజు 90,000 మంది దర్శనం చేసుకోబోతున్నారు. ఆలయ ప్రాంగణంలో రింగ్ రోడ్లు పరిధిలో తిరిగే భక్తులందరూ కూడా ఉచిత బస్సు వినియోగించుకుంటున్నారు. హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కన్నా అధికంగా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. శివభక్తులు లేదా శివ క్షేత్రానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎలాంటి అపోహలకు గురి కాకుండా
మంచి వాతావరణం ఇక్కడ ఉంది. ప్రతిరోజు 80,000 తగ్గకుండా దర్శనం జరుగుతున్నది. శివనామ స్మరణతో శ్రీశైలం మొత్తం అన్ని వీధులు మారుమోగుతున్నది. అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం కావాల్సిందిగా కోరుతున్నాను. ఇది చైర్మన్ చెప్తున్నది. ఏదైతే శ్రీశైలంలో ఇటు ప్రణాళికాబద్ధంగా కూడా అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తున్నాం, శ్రీశైలానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తున్నామని చెప్పి చైర్మన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, శ్రీశైలం నుంచి.